రేవంతన్ సారు చాలా మంచోడు, నోట్ల నాలుక లేదు, తప్పుడు మాటలు అస్సలే మాట్లాడ్డాని మొన్న చెప్పిన కదా. కానీ ఎవరికో సారు మీద కండ్లు మండినయుల్లా. సారు మంచితనాన్ని ఓర్తలేరు, ఎటు చేసి సారు మీద బురద పూసే పని చేస్తున్నారు. మళ్ళో పారి అదే చేసిండ్రు, సారును తిట్లు తినిపించిండ్రు. మంచోడు మంచోడని మనం చెప్పుకుంటున్నాం గాని నోరుతోటి నవ్వి నోసలతోటి ఎకిరించినట్టే చేస్తున్నారట రేవంతన్ సారు. ఢిల్లీలో ఉన్న పెద్ద కోట అంటే మస్తు గౌరవం ఉన్నది, కోర్టుల మీద నాకున్నంత గౌరవం ఎవ్వలకుండది. నేను ఏమనుకున్నా ఏదో అన్ననని టీవీలోళ్ళు పేపరోళ్ళు తప్పుడు రాతలు రాసిందని మొన్న అన్నాడు కదా సారు. కానీ ఇంకో దిక్కు కాంగ్రెస్ పార్టీలో సోషల్ మీడియాలో మొత్తం అవే రాతలు రాస్తున్నారు. బీజేపీలతోని దోస్తీ చేసిండ్రు కాబట్టే కవితకు బెయిల్ వచ్చిందని పోస్టులు పెడుతున్నారు. అలా పార్టీ లీడర్లు కూడా అవే మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ అవన్నీ తీసుకుపోయి జడ్జి సార్కు చూపించిండ్రు కారు పాటోళ్ళ లాయర్లు. మా సీఎం సారు అసలు కదా ఇట్లున్నదని బండారం మొత్తం బయట పెట్టిండ్రు. పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈసొంటి రాతలు రాస్తున్నాడు, సంగతేందో చూడాలని లాయర్లు కోర్టును అడిగిండ్రు. మొన్ననే గట్టిగా అరుచుకున్న కోర్టు ఇవాళ మల్లోపారి మస్తు గరమైంది, ఇంకా సుధరాయించేది లేదా అని కోపం చేసింది. ఈ రాతల సంగతేందో చూడాలని కారు పాటోళ్ళు అడిగే వరకు రేవంతన్ సార్ల లాయర్ కు చెప్పిండ్రు జడ్జి సార్లు. కానీ నేను మంచోన్ని, కోర్టులను అస్సలే తిట్టనని మొన్న ఎంత ముద్దు ముద్దుగా రాతలు రాసిండు సారు. నిజమే కావచ్చు, పేపర్ వాళ్ళు తప్పులు రాతలు రాసిండు కావచ్చునని జడ్జి సార్లు కూడా అనుకున్నారట. కానీ కాంగ్రెస్ వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు తీసుకుపోయి కోర్టు ముంగట పెట్టే వరకు అసలు కథ మొత్తం బయటపడ్డదంటున్నారు. అసలే ఓటుకు నోటు కేసు అనే తలకాయ నొప్పులున్న రేవంతన్ సారు జడ్జిలను గిచ్చి కయ్యం పెట్టుకుంటున్నాడు. వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే సారు కేసు ఏడుదాకా పోతుందో. అసలే ఈ నడుమ ఏం మంచితనం అయితే లేదు, ఏది ముట్టుకున్నా అగ్గోలనే కాలుతున్నదని షేప్ పార్టీలు ఉన్నోళ్ళు బాధపడుతున్నారు. కానీ ఏం చేస్తాం చెప్పుండ్రి, గేట్లు మూస్తేనే నీళ్ళు ఆగుతాయి, గేట్లు తెరిచి పెట్టి నీళ్ళు ఆగాలంటే ఎట్లయితది?